నువ్వు ఎప్పుడైనా ఇలా అనుకున్నావా? నా దగ్గర చాలా టైం ఉంది. నేను మళ్ళీ చేస్తానులే. జిమ్‌కి వెళ్ళాలి. ఈరోజు స్కిప్ చేస్తాను. రూమ్ క్లీన్‌గా లేదు. వీకెండ్‌లో చేస్తానులే క్లీనింగ్ అని చెప్పి ప్రతి పనిని వాయిదా వేసుకోవడం వల్ల పనులు పెరుగుతాయి. స్ట్రెస్సు పెరుగుతుంది. దీనినే ప్రోక్రాస్టినేషన్ అంటారు. అసలు ఈ ప్రోక్రాస్టినేషన్ అంటే ఏమిటి? దీనిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేదే ఈ వీడియోలోని టాపిక్. ఈ విషయాన్ని వివరించడానికి నేను యూజ్ చేసిన పుస్తకం 'ఈట్ దట్ ఫ్రాగ్'. ప్రోక్రాస్టినేషన్ గురించి చెప్పుకునే ముందు మనం ఈ బుక్ యొక్క ప్రిన్సిపల్ గురించి చెప్పుకుందాం. 'ఈట్ దట్ ఫ్రాగ్' ఇదొక మెటఫోర్. అంటే రోజులోని అత్యంత ముఖ్యమైన, అత్యంత కీలకమైన పని ఏదైతే ఉందో దానిని ముందుగా కంప్లీట్ చేయాలి. ఒకవేళ నువ్వు దానిని కంప్లీట్ చేస్తే మిగతా పనులు అనేటివి చాలా సులభంగా ఉంటాయి అని 'ఈట్ దట్ ఫ్రాగ్' ప్రిన్సిపల్. ఫర్ ఎగ్జాంపుల్, మనలో చాలామంది హెల్త్ ఇంప్రూవ్ కోసం డైట్ ప్లాన్ చేయాలి, జిమ్ స్టార్ట్ చేయాలి అని ఈజీగా యూట్యూబ్లో వీడియోస్ చూసి అనేసుకుంటాం. ఇవన్నీ ఈజీ టాస్క్. కానీ టఫెస్ట్ టాస్క్ ఏంటో చెప్పనా? ఇవన్నీ ఫాలో కాకపోవడమే. ఇవాళ జిమ్‌కి వెళ్ళాలన్న క్యూరియాసిటీ రేపు మార్నింగ్ బెడ్ నుంచి దిగగానే టఫ్ అయిపోతుంది. అయితే ప్రోక్రాస్టినేషన్ అంటే ఏమిటి? చేయాల్సిన పని మనకు తెలుసు. కానీ దానిని మళ్ళీ మళ్ళీ వాయిదా వేయడమే ప్రోక్రాస్టినేషన్ అంటారు. దీనిని ఓవర్‌కమ్ చేయడానికి మనం కొన్ని పాయింట్స్‌ని చూద్దాం. పాయింట్ నంబర్ 1, బిగ్గెస్ట్ టాస్క్ ఫస్ట్. ఏ పనైతే నిన్ను కష్టంగా ఉంది అని నువ్వు అనుకుని ఫీల్ అవుతున్నావో ఆ పనిని ముందుగా చేసేయి. ఎందుకంటే మిగతా పనులపై కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈఎంఐని పే చేయాలి. కానీ మనం ఈఎంఐని పే చేయకుండా ఆన్లైన్ షాపింగ్సు, ఆఫర్సు ఇవన్నీ చెక్ చేస్తాం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈఎంఐని పే చేయం. ఈఎంఐ పే చేయడం వల్ల మనం నెలంతా రిలాక్స్గా ఉంటాము అని. పాయింట్ నెంబర్ 2, క్లారిటీ ఈజ్ పవర్. మన జీవితంలో ఏమి అచీవ్ చేయాలి అని అనుకుంటున్నామో క్లారిటీగా డిఫైన్ చేయాలి. మనకు ఎందుకు కావాలి, ఏమి కావాలి అనేది క్లియర్గా లేకపోతే ఏదో ఒక పని మీద పడి మనం బిజీ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు జాబ్ కావాలి అని ర్యాండమ్గా అనుకునే దానికంటే నాకు ఐటీ సెక్టార్లో జాబ్ కావాలి, 6 నెలల్లో పైథాన్ నేర్చుకుని ఐటీ సెక్టార్లో జాబ్ కొడతాను అని ప్లాన్ చేయడం బెస్ట్. ఇలా ప్లాన్ చేయడం వల్ల మన డైరెక్షన్ ఎప్పుడూ మిస్ కాదు. పాయింట్ నెంబర్ 3, ప్లాన్ బిఫోర్ యూ స్టార్ట్. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూసేదానికన్నా, బాత్రూంలో గంటల కొద్దీ ఉండేదానికన్నా, ఆఫీస్కి హడావిడిగా వెళ్ళేదానికన్నా రాత్రి పడుకునే ముందు మనం ఒక ప్లాన్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకుంటే రేపు మార్నింగు ఏం జరగబోతుందో అనే దానికి రెడీగా ఉండగలం. అలాగే రోజంతా ప్రశాంతంగా ఉండగలదు. పాయింట్ నెంబర్ 4, 80/20 రూల్. మన జీవితంలో అన్ని పనులు ఈక్వల్ ఇంపాక్ట్ని ఇవ్వవు. కొద్దిపాటి పనులు మాత్రమే ఇంపాక్ట్ని ఇస్తాయి. వాటిని మనం గుర్తించి ముందుకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక 5 ఆరోగ్యకరమైన హ్యాబిట్స్ని ఫాలో అవ్వాలని అనుకున్నావు. వాక్ చేయడం, వాటర్ని ఎక్కువ తాగడం, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం, యోగా, మెడిటేషన్. వీటిలో రెండే రెండు, అంటే వాక్ చేయడం, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం లాంటివి చేస్తే మీ హెల్త్కి మేజర్ ఇంపాక్ట్ని ఇస్తాయి. మిగతావి కూడా యూస్ఫులే, కానీ వాటి ఎఫెక్ట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి మనం ఆ 2 హై వాల్యూ హ్యాబిట్స్ని ఫాలో చేస్తే 80% హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 5, సింగిల్ హ్యాండిల్ రూల్. నువ్వు ఈరోజు రూమ్ని క్లీన్ చేయాలి అని నువ్వు అనుకున్నావు. రూమ్ క్లీన్ చేస్తున్న సమయంలో ఫోన్ వచ్చింది, కాల్ మాట్లాడావు. అలాగే టీవీలో నీకు ఇష్టమైన షో వచ్చింది, దానిని చూస్తూ క్లీన్ చేయడం వల్ల నీకు 4 గంటల సమయం పట్టింది. అదే నువ్వు ఫోన్ని సైలెంట్లో పెట్టి టీవీని ఆఫ్ చేసి ఫోకస్గా కాన్సన్ట్రేషన్తో క్లీనింగ్ చేస్తే నీకు పట్టిన సమయం 60 నిమిషాలు. సో మనం ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు పూర్తయ్యే వరకు ఫోకస్ చేయాలి. పాయింట్ నెంబర్ 6, డివైడ్ అండ్ కాన్క్యూర్. ఎంత పెద్ద పని అయినా సరే ఇది నా వల్ల కాదు అని గివప్ ఇచ్చేదానికన్నా చిన్న చిన్న స్టెప్పులుగా డివైడ్ చేయడం బెస్ట్.
నీ వల్ల నా వల్ల కానిది ఏమీ ఉండదు. కానీ మనం కొన్ని స్టెప్పులను అనుసరించడం వల్ల అందరి వల్ల అవుతుంది. ఎలాన్ మస్క్ గారు టెస్లా కార్ని మార్కెట్లో సబ్మిట్ చేసినప్పుడు బ్యాటరీ హీటింగ్ ఇష్యూస్ అని, పెండింగ్ అప్డేట్స్ అని, సాఫ్ట్వేర్ గ్లిచెస్ అని ఇలా రకరకాలుగా వాళ్ళకి కంప్లైంట్స్ చేయడం జరిగింది. వాళ్ళ టీం మొత్తం కలిసి దీనిని ఒకేసారి కాకుండా వన్ బై వన్గా స్టెప్ బై స్టెప్గా ఫోకస్గా సాల్వ్ చేశారు. పాయింట్ నెంబర్ 7, సెల్ఫ్ డెడ్లైన్. నువ్వు ఈరోజు ఒక పుస్తకాన్ని 10 పేజెస్ చదువుతావు అని అనుకున్నావు. అది కూడా సాయంత్రం 5 గంటల లోపల కంప్లీట్ చేయాలి అని ఒక డెడ్లైన్ వేసుకున్నావు. తిరిగి చూసేసరికి ఆ 10 పేజెస్ ఫాస్ట్గా అయిపోయాయి. ఎందుకంటే నువ్వు డెడ్లైన్ని పెట్టుకున్నావు కాబట్టి. దీనివల్ల టైం అనేది సేవ్ అవుతుంది, ప్లస్ ఫోకస్గా నువ్వు ఉండగలవు. నేను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.